హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. గోంగూర అనగానే నోట్లో నీళ్లు ఊరుతాయి కదా. పచ్చళ్ళు పప్పులు ఎలాగో చేసుకుంటూ ఉంటాం. నాన్ వెజ్ కాంబినేషన్ లో చేసుకుంటే వేరే లెవెల్. అసలు ఈ రోజు అయితే నేను రొయ్యలతోని చేసి చూపించబోతున్నాను. దానికంటే ముందు గోంగూర గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గోంగూర రెండు రకాల్లో వస్తుందండి. తెల్ల కాడలు ఇంకా ఎర్ర కాడలు. చూడండి, ఇలా ఎరుపుగా ఉన్న కాడల్ని తీసుకుంటే మాత్రం ఆకు చాలా పులుపుగా చాలా చాలా బాగుంటుంది. నేను దాదాపుగా 10 కట్టలు తీసుకున్నానండి. ఆకంతటిని కూడా చక్కగా ఒలిచేసుకుని ఒక పెద్ద గిన్నెలో కల్లుప్పు వేసేసుకుని 2-3 సార్లైనా ఆకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఎప్పుడైనా ఏ ఆకుకూరైనా కూడా బాగా వాష్ చేసుకుని వాడుకుంటేనే ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇలా చిన్నిగా ఆకుల మీద ఇసుకుండిపోతుంది చూసారు, దాని వల్లే ప్రాబ్లమ్స్ అన్ని. ఇప్పుడు నేను వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకుని ఒక కళాయిలో ఆయిల్ వేసి ఈ ఆకు అంతటిని కూడా వేసుకుని మగ్గించేసుకుంటాను. దానికంటే ముందు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, 4-5 పచ్చిమిరపకాయలు వేసేసి హై ఫ్లేమ్ లో 2 నిమిషాలు పెట్టేస్తా. దాని ద్వారా ఏమవుతుందంటే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది గోంగూరలోది. ఇప్పుడు మనకి వాటర్ కావాలా లేదా అనేది చూసుకుని నేనైతే ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసి మూత పెట్టేసి చక్కగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుంటున్నా. గోంగూరలో చాలా పోషక విలువలు కూడా ఉంటాయండి. ఐరన్, విటమిన్, ఫోలిక్ యాసిడ్లు అయితే పుష్కలంగా ఉంటాయి. చూసారా, చాలా సాఫ్ట్ గా అయిపోయింది. బాగా మెదిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము. మిగతా ప్రాసెస్ చూసేద్దాం. గోంగూర పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు రొయ్యల పని పట్టేద్దాం. ఒక కళాయి హీట్ చేసుకుని అందులో 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి సువాసన కోసం కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి 4-5 పచ్చిమిర్చి చీల్చి వేసుకుని కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ లోనే వేపేసుకుందాం. మెత్తగా అవుతే సరిపోతుందండి, వేగిపోవాల్సిన పని లేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చాలా మంది రొయ్యల కర్రీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత గోంగూర ఆకుల్ని డైరెక్ట్ గా వేసేసి అందులోనే ఉడికించుకుంటారు. అలా చేస్తే గుజ్జుగా అస్సలు రాదండి. నేను ఇక్కడ 1/2 కిలో వరకు పచ్చి రొయ్యలు తీసుకుంటున్నానండి. శుభ్రంగా వాష్ చేశాను. పసుపు ఉప్పు వేసి నీట్ గా కడుక్కుంటేనేనండి నాన్ వెజ్ లోని అసలైన మజా. సరిగ్గా కడుక్కోపోతే నీసు వాసన అనేది ఉండిపోతుంది. హై ఫ్లేమ్ లో 2-3 నిమిషాల పాటు వేపిన తర్వాత లో ఫ్లేమ్ కట్ చేసుకుని మూత పెట్టేసి దానిలో ఉంచి వచ్చే వాటర్ కోసం వెయిట్ చేయాలి. ఇదిగోండి, రొయ్యల నుంచి వాటర్ అంతా కూడా చక్కగా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు రొయ్యల్లోంచి నీరు వచ్చింది కదా, అదంతా కూడా ఎగరబెట్టేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు కారం, చాలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. రొయ్యల్ని ఎక్కువసేపు ఉడికించుకుంటే రబ్బర్ లాగా అయిపోతుంది. సో ఎక్కువగా ఉడికించుకోవాల్సిన పని లేదు. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు రొయ్యల్ని ఉడికించేసుకుందాం లో ఫ్లేమ్ లో. నేనైతే చెరువు రొయ్యలు తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్ గా ఉంటే ఆ రొయ్యల్ని తీసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత రొయ్యలంతా కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగానే సిద్ధం చేసుకున్న గోంగూర ముద్దని ఇందులోకి వేసేసుకుందాం. ఏ కళాయిలో అయితే నేను గోంగూర ఉడికించుకున్నానో ఆ కళాయిలోనే కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుని అదంతా కూడా రొయ్యల కర్రీలో వేసి చక్కగా గోంగూర ఇంకా రొయ్యలు కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు చక్కగా ఉడికించుకోవాలి. నీరు అనేది అస్సలు లేకుండా ఆయిల్ చక్కగా పైకి తేలి గోంగూర ఇంకా రొయ్యలు పర్ఫెక్ట్ గా ఉడికినాయి. చూసారా, రొయ్యలంతా కూడా మంచిగా ఫ్లేవర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇలా ఆపేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ఆయిల్ లో వెల్లుల్లిపాయలు దంచుకుని అలాగే ఎండిమిర్చి కూడా వేసి చిన్ని తాలింపు పెట్టారంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. నేను మూత పెట్టేసుకుని అరోమాన్ అంతటిని లాక్ చేసేసుకున్నాను. ఈ పద్ధతిలో ట్రై చేయండి, ఫ్యాన్ అయిపోతారు. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో.